నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఆరుగాలం శ్రమ కోర్చి పంట సాగు చేసిన మక్క రైతు వర్షంతో ఆందోళనకు గురవుతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రధానంగా అంకాపూర్తో పాటు ఆలూరు, నందిపేట్, మాక్లూర్, డొంకేశ్వర్ మండలాల్లో విస్తారంగా రైతులు మక్క పంట సాగు చేశారు. అప్పులు చేసి మక్క పంటను సాగు చేసినా దిగుబడి రాక, మరోపక్క గిట్టుబాటు ధర లేక రైతు చేతికొచ్చిన పంట దిగుబడిని రోడ్లపై ఆరబోశారు. ఆకస్మిక వర్షంతో రైతన్నలు ఆగమాగమయ్యారు. భారీ వర్షంతో మక్క గింజలు రోడ్లపై కొట్టుకుపోయాయి. వర్షం నీటితో మక్కలు తడిసి ముద్దయ్యాయి. రంగుమారి ధర పలకదేమోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. బడా భీంగల్ నుంచి ఆర్మూర్ వెళ్లే రహదారిపై చెట్టు విరిగి పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తడిసిన మక్కను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి మక్క రైతులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డిని కోరారు రైతులు. ఇక్కడ రోడ్డు మేము మొక్కలు పోసాము. నిన్న మొన్న రిక్కి ఎండ కొడుతున్న రిక్కి కుప్ప పోసి మొక్కలు మిషన్ పెట్టి రోడ్డు మీద పోస్తే మొత్తం నానిపోయినాయి. మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఇవన్నీ ఎట్లా ఎండ పోయాలా, ఎట్లా చేయాలని చిన్న పిల్లలతో సహా మొత్తం ఇంటికాని పొద్దున్న దాకా ఇక్కడనే ఉన్నాము. ఏమి చేసినా మా ఇబ్బంది కష్టం బాగా అవుతున్నది. మాకు ఏమి చేయకుండా ఏమైనా రేవంత్ రెడ్డి గారు మాకు సాయం చేసి మాకు ఏమైనా చూపిస్తే బాగుంటుండే. ముఖ్యమంత్రి ఏమైనా సాయం చేస్తే మాకు పుణ్యం ఉంటుండే. మా మందులు పోసి మాకులు పోసి 3-4 నెలల నుంచి పంట పండించి ఇప్పటిదాకా ఇబ్బంది అయింది. మాకు చాలా ఇబ్బంది అయింది. చేతికి వచ్చిన పంట వర్షం పడి నాశనం పట్టించింది. నేను కౌలు చేస్తున్నాను. 5 ఎకరాలు మక్కలు పండించినాం. 4 రోజుల రోడ్డు మీద ఎండ వచ్చినాం. ఏదో వర్షం వచ్చి అకాల వర్షం వల్ల తడిచిపోయి మొత్తం మొలకలు వచ్చేసినాయి. కొన్న వాళ్ళు ఇవాళ ఉంటాం రేపు ఉంటామని చెప్పేసింది. గవర్నమెంట్ వచ్చేసి మీకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పారు. వాళ్ళు వచ్చేసి మధ్యలో కౌలుదారులు వాళ్ళు వీళ్ళు వచ్చేసి మాట్లాడుతున్నారు. మాకు పంట గిట్టుబాటు ధర రావడం లేదు. దీన్ని ముఖ్యమంత్రి గారు అనుభవించి ఎలాగైనా సరే మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మాది ఆర్మూరు ఆనబడ్డది. 5 ఎకరాలు వేసినాము. మక్క అంతా గంగల పోయింది. మాకు పిల్లలతోని జల్లలతోని ఇబ్బంది అయిపోతుంది. నల్లగా అయిపోయినాయి. ఇక్కడ మాకు కొంచెము అందరూ మీరు ఆడుకోవాలని అనుకుంటున్నాము. మాకేం బాధ లేదు. మొత్తం తిప్పలుంది. మీరు ప్రభుత్వం గురించి మాకు జర ఆలోచిస్తే మాకు జర పైసలు అయినా కొంచెం మాకు సాయం చేయాలా. మాకు పంట అంత పోయింది. తింటాం లేవు. మాకు అంతా ఖరాబ్ అయిపోతుంది. వేసుకుంటూ ఉంటున్నాము. మీరు జర సాయం చేయాలా. రైట్, మనం చూస్తున్నాము రైతులు పడినటువంటి ఆవేదన. ఎందుకంటే ఆరుగాలం కష్టించి ఈ పంట చేతికి వస్తుంది అనుకుంటారు. మనం స్క్రీన్లో కూడా క్లియర్గా చూస్తున్నాం. మొక్కజొన్న పంట రోడ్డు మీద ఆరపడడంతో నిన్న కురిసినటువంటి అకాల వర్షం కారణంగా పూర్తిగా కొట్టుకుపోయాయి. కాపాడుకున్నటువంటి పంట కూడా మొక్కలు వచ్చేసాయన్నమాట. అంటే మొలకలు వచ్చినటువంటి సిచ్యువేషన్. ఎవరు కొనుగోలు చేస్తారనే ఒక ఆందోళన. ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్, సడన్ గా కురిసినటువంటి అకాల వర్షానికి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, పాల్కొండ నియోజకవర్గాల్లో వర్షం కురవడంతో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే విజువల్స్ లో చూడవచ్చు, ఆరబెట్టినటువంటి మొక్కజొన్న ధాన్యం పూర్తిగా నీటిలో తడిసిపోయినటువంటి దుస్థితి ఏర్పడింది. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడం, ఊహించని రీతిలో వర్షం ఉన్నట్టుండి వర్షం పడడంతో రైతులంతా అవాక్కైనటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో ఎక్కువగా ఈ మొక్కజొన్న పంటను పండిస్తారు. ఆర్మూర్ నియోజకవర్గంలో భారీగా వర్షం కురవడంతో రైతులంతా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రధానంగా అంకాపూర్తో పాటు ఆలూరు, నందిపేట్, మాక్లూర్, డొంకేశ్వర్ మండలాల్లో రైతులు మక్క పంటను విస్తారంగా ఈసారి సాగు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ మక్క పూర్తిగా వర్షానికి ఇబ్బంది పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గిట్టుబాటు ధర పంట చేతికొచ్చినటువంటి సమయంలో ఈ విధంగా జరగడంతో తమకు నష్టం వాటిల్లిందని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం వల్ల పూర్తిగా ఎండబోసినటువంటి మక్క వర్షానికి తరవడంతో మొలకలు కూడా ఎత్తినటువంటి పరిస్థితి. ఆ పంటను ఎవరు కొంటారు, మాకు దిక్కి ఇది అనే స్థాయిలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమకు ఇప్పటి వరకు ఎవరు వచ్చి అడిగినటువంటి నాదుడే కరువయ్యాడు. గతంలో కూడా కురిసినటువంటి భారీ వర్షాల వల్ల తాము తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి సడన్ గా ఈ అకాల వర్షం రావడంతో పూర్తిగా రంగు మారిపోయిందని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటిగా దాకా వచ్చినటువంటి పంట చేతికి రావడం లేదంటూ అన్నదాతలు మొరపెట్టుకుంటున్నారు. ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి ఈ పంటను ఏదైతే పాడైనటువంటి పంటను తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క కామారెడ్డి జిల్లాలో కూడా నిన్న అర్ధరాత్రి భారీగా వర్షం కురిసింది. అలాగే నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ మండలంలో కూడా గంట సేపటి దాకా ఏకదాటిగా భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు కూడా చేరడంతో వారంతా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు రైతులు ఆరబోసినటువంటి అక్కడ కూడా భీమ్గల్ ఏరియాలో కూడా ఆ మండలంలో కూడా రైతులు ఆరబోసినటువంటి మక్క పూర్తిగా నీటిలో మునిగినటువంటి పరిస్థితి. ఇటు కామారెడ్డి జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షం కురవడంతో ఇటు సోయా కావచ్చు, పత్తి పంటలు కూడా తడిసినటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసినటువంటి అకాల వర్షానికి నష్టపోయినటువంటి రైతులకు ప్రభుత్వం తమను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఇటు వరి పంట కావచ్చు, మొక్కజొన్న కావచ్చు తీవ్ర స్థాయిలో నష్టపోయాం. ఇప్పుడు మళ్ళీ ఈ అకాల వర్షం ద్వారా చేతికొచ్చినటువంటి పంటను మార్కెట్ కు తరలించేటువంటి క్రమంలో కాస్త ఎండితే బాగుంటుందని చెప్పేసి రైతులు పూర్తిగా రోడ్ల పైన మక్కను ఆరబోసినటువంటి పరిస్థితుల్లో ఊహించని విధంగా ఒక్కసారిగా ఈ అకాల వర్షం కురవడంతో రైతులకు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. పూర్తిగా దాదాపు 1000 టన్నుల మొక్కజొన్న పూర్తిగా నీటిలో తడిసినటువంటి పరిస్థితి. వారు ఇక్కడైనా అధికారులు స్పందించి ప్రభుత్వానికి తాము నష్టపోయినటువంటి ఏదైతే ఉందో అది చెల్లించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.